షాపింగ్ మాల్లో మాయమైన నగదు నగలు కలిగిన బ్యాగ్ శ్మశాన వాటికలో ప్రత్యక్షమైంది. విశాఖ గాజువాక పిఎస్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. సంక్రాంతికి ఊరికి బయలుదేరి కొత్త గాజువాకలో ఉన్న వైజాగ్ షాపింగ్ మాల్ కి వెళ్లింది మహిళ. బంగారం డబ్బులు ఉన్న బ్యాగ్ షాపింగ్ మాల్ సెక్యూరిటీలో పెట్టానని, కనిపించలేదని గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బ్యాగ్ లో 50,000 నగదు, 11 తులాల బంగారం ఉన్నట్లు తెలిపింది. బాధితురాలు ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నారు. శ్రీహరిపురం ఇందిరా కాలనీకి చెందిన ముద్దాడ వాసుగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు నగలను స్వాధీనం చేసుకున్నారు. షాపింగ్ మాల్ లో తస్కరించిన బ్యాగ్ శ్మశాన వాటికలో దాచినట్లుగా తెలిపాడు. షాపింగ్ మాల్ లో మాయమైన నగదు నగలు కలిగిన బ్యాగ్ శ్మశాన వాటికలో ప్రత్యక్షమైంది. దానికి చోరీకి పాల్పడిన నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే గాజువాకలో ఉన్నటువంటి విశాఖ షాపింగ్ మాల్ లో నిన్నైతే ఒక సంఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగకి వెళ్తూ కూడా షాపింగ్ చేద్దామంటూ చెప్పి ఒక మహిళ అయితే తన బ్యాగ్ తో షాపింగ్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. షాపింగ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్ లో ఉన్నటువంటి కౌంటర్ లో తన బ్యాగ్ ని అయితే పెట్టడం జరిగింది. ఆ బ్యాగ్ లో దాదాపు 11 తులాల బంగారం, 50,000 క్యాష్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు మహిళ షాపింగ్ చేస్తుండగా మరో గుర్తు తెలియని వ్యక్తి అయితే ఆ బ్యాగ్ ని ఎత్తుకెళ్లిపోయినట్టుగా తర్వాత గుర్తించి గాజువాక పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు కె రమణ. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కనిపెట్టి ఆ దొంగతనానికి పాల్పడింది శ్రీహరిపురానికి చెందినటువంటి ముద్దాడ వాసుగా గుర్తించారు. ఆ వాసుని అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో ఏదైతే దొంగతనం చేసినటువంటి ఆ బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ ని సమీపంలో శ్మశాన వాటికలో పాతిపెట్టి అంటే ఈ కేసు అంతా సాల్వ్ అయిన తర్వాత దాన్ని అమ్ముకునే ప్రయత్నం కూడా ఆలోచన చేసినట్టుగా అయితే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ బ్యాగ్ ని అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు ఆ బాధితురాలకు అయితే అప్పగించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వస్తువులు, బంగారం, డబ్బు పట్టుకొని వెళ్ళడం, వాటిని పరధ్యానంగా వదిలేయడం పట్ల కూడా పోలీసులు అయితే సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొంగను కూడా పట్టుకోవడంతో పోయిన డబ్బు నగదు కూడా దొరికినట్టుగా అయిందని చెప్పి ఆ మహిళ అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.